ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు చక్కటి ఒక వాగ్దానాన్ని దేవుడు మన మధ్యలో దేవుడు పెట్టాడు. వాగ్దానాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, ప్రవచనము దేవుడు ఇవ్వబోతున్నాడు. అప్పుడు శ్రద్ధగా వాక్యాన్ని విందాం. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18, 19 వాక్యములో దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానమును మనము చూద్దాం. చదవండి ఎవరైనా. యెషయా గ్రంథం 43, 18, 19. యెషయా గ్రంథ 43ನೇ అధ్యాయ 18, 19. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకున్నప్పుడు, పూర్వకాలపు సంగతులను తలంచుకున్నప్పుడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలిగి చేయించున్నాను, ఎడారిలో నదులు పాలు చేయించున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ వాక్యాన్ని చాలా శ్రద్ధగా జాగ్రత్తగా వినండి. ఈ రోజు దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వరకు దీవెన లేదని ఒకవేళ మీరు బాధపడుతున్నారేమో, కానీ అయితే దేవుడు తన దీవెనను ఈరోజు మీ కొరకు ఆయన పెట్టి ఉంటున్నాడు. ఈ దీవెనను మీరు పొందుకొని మరి విశ్వాసంతో, నమ్మకంతో మరి ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయన కార్యాలు ఆయన చేసేవాడిగా ఉన్నాడు. ఇప్పుడు 18వ వచనంలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏమన్నా తెలుసా? పూర్వకాలపు ఏంది చదవండి ఇంకోసారి. మునుపటి వాటిని ఏం చేసుకోకండి, జ్ఞాపకం చేసుకోకండి. హల్లెలూయా. అలా బాగా అర్థమవుతుందా? మునుపటి వాటిని మీరు ఏం చేసుకోకూడదు, జ్ఞాపకం చేసుకోకూడదు. హల్లెలూయా. మునుపటి వాటిని అంటే జరిగిపోయిన వాటిని, గతించిపోయిన వాటిని మీరేం చేసుకోవద్దండి, జ్ఞాపకము చేసుకోకూడదు. ఎందుకంటే ఈ దినాల్లో ఎట్లుందంటే ఎప్పుడు చూసినా కూడా దేనికి ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటారు చెప్పండి? మా దేన్ని ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటారు? జరిగిపోయిన గతాన్నే ఏం చేస్తుంటారు తెలుసా? జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. గతంలో ఏం చేసేవాళ్ళు, గతంలో ఎట్లా ఉండేవాళ్ళు, దాన్నే ఏం చేస్తుంటారు? అది పాపం కావచ్చు, పాపపు ఆలోచనలు కావచ్చు, పాపపు తలంపులు కావచ్చు, ఏదైనా కానీ ఏం చేస్తుంటారు? జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. ఇంకొకటి ఏమంటున్నారంటే, ఇంకొక విషయం ఉంటుంది. ఇంకొక మాట ఏంటిదంటే, వాళ్ళు పూర్వకాలపు సంగతులను ఏం చేస్తుంటారంటే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. హల్లెలూయా. ముందు మా జీవితం లేదు, ఒక వ్యాపారంలో కానీ లేదంటే లోకంలో ఏదో ఒక విషయంలో ఏం చేస్తుంటారంటే వాళ్ళు ముందుకు వెళ్ళలేని దాన్నే, గతంలో వాళ్ళు సోలునే, వాళ్ళు ఓటమినే ఏం చేస్తుంటారు తెలిసిన? జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. గతము, హల్లెలూయా, ఓటమిని, ముందుకు వెళ్ళలేని పరిస్థితులు. హల్లెలూయా. చూడండి, ఒక విషయాన్ని మీరు ఈరోజు బాగా తెలుసుకోవాలి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మనము గతమును జ్ఞాపకం చేసుకునే వారిగా ఉన్నామనుకోండి, ఎన్నడూ ముందుకు సాగలేము. హల్లెలూయా. ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. గతమును గుర్తు చేసుకున్నట్లయితే ఏం చేసుకోలేదు చెప్పండి? ముందుకి సాగలేదు. గతము నీకు ఏం చేస్తుందంటే నీకు భయాన్ని తీసుకొస్తుంది. అర్థమవుతుందా? గతం నీకు ఏం చేస్తుంది? భయాన్ని తీసుకొని వస్తుంది. గతం నీకు అధైర్యాన్ని తీసుకొస్తుంది. గతం నీకు ముందుకు సాగలేని పరిస్థితి నీకు తీసుకొని వస్తుంది. గతం నిన్ను కుప్పగా కూల్చివేస్తుంది. గతం నిన్ను ఏం చేస్తుంది తెలుసా? చింతలోనికి, టెన్షన్లోనికి, భయంలోనికి నేను తీసుకొని వెళ్తాను. అందుకే గతాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది ఈరోజు గతమును గురించి ఆలోచిస్తున్నారు? ముందుకు వెళ్ళలేని పరిస్థితులు అక్కడే ఆగిపోతున్నారు. చాలా మంది జీవితాలలో ఏమున్నా తెలుసా? ఇది ఉన్నది. ఏంటిది? నాకు ఏముండదు, ముందు భవిష్యత్తు బాగా ఉండదు. ఎందుకంటే గతంలో నాకు ఏంటంటే ఏది చేసినా కూడా నా జీవితంలో ఏముంది, ఫెయిల్ అవుతుంది. ఇంకా ముందుకు ఇప్పుడు నేను చేయబోయేది కూడా అది సక్సెస్ అవుతుందని నాకు నమ్మకము లేదు. గతాన్ని తెలుసుకున్నప్పుడు ముందుది ఏమవుతుంది తెలుసా? అది కూడా ఏమనిపిస్తుంది అంటే ఫెయిల్ అయినట్టుగానే అనిపిస్తుంది. హల్లెలూయా. అందుకనే మీరు పూర్వపు వాటిని అంటే గతమును గురించి మీరు ఏం చేయకూడదు, మునుపటి వాటిని
మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కొంతమంది ఆ పోయినదే తలుచుకుంటూ ఉంటారు, దాన్నే తలుచుకుంటారు. ఒకవేళ నష్టం జరిగిందనుకో నష్టాన్నే ధ్యానం చేసుకుంటారు. ఒకవేళ కష్టాలు పడుకుంటూ వచ్చినారనుకోండి, ఇంకెప్పుడు కూడా ఏముంటుంది తెలిసిన అదే కష్టాన్ని ధ్యానం చేసుకుంటా ఉంటారు. కానీ వాటిని మర్చిపోండి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ వాగ్దానం అది. ఈరోజు నీకేంటి చెప్పండి వాగ్దానము? గతాన్ని నువ్వు మర్చిపోతే దేవుడు నీకు ఇక్కడ వాగ్దానాన్ని పెట్టాడు, ఇక్కడ నీకు ఒక ఆశీర్వాదాన్ని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. గతాన్ని మర్చిపోయి ఆశీర్వాదాన్ని పొందుతావా? గతంలోనే ఉండి కృంగిపోకుండా ఏడ్చుకుంటా అక్కడే ఉండిపోతావా? ఈరోజు నువ్వే తెలుసుకోవాలి. హల్లెలూయా. గతం గడిచిపోయిన వాటిని, పూర్వకాల సంగతులు తలంచుకుంటూ అక్కడే ఉండిపోతావా? లేదంటే ఈ 19వ వచనంలో దేవుడు నీకు ఒక ఆశీర్వాదాన్ని పెట్టాడు. అది ఎప్పుడో కాదు, ఇప్పుడే. హల్లెలూయా. ఎప్పుడో ఆశీర్వదిస్తాం కాదు, కానీ ఇప్పుడు ఆయన మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడే ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను, అది నువ్వు ఆలోచింపవా? హల్లెలూయా. అది ఆలోచింపవా? దేవుడు మాట్లాడుతున్నాడు నీకు. నువ్వు గతాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఇక్కడ కూర్చున్నావు, కానీ గతాన్ని జ్ఞాపకం చేసుకుంటా ముందుకు సాగలేకపోతున్నావు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు గతాన్ని మర్చిపోయినావు అనుకో, నీకు ఒక ఆశీర్వాదాన్ని పెట్టాను. హల్లెలూయా. అది ఒకవేళ నీ జీవితం, నీ బ్రతుకు ఎడారిలాగా ఉన్నదేమో, శూన్యముగా ఉన్నదేమో, ఏమీ లేని ఒక అరణ్యములాగా ఎక్కడ చూసినా అన్ని ద్వారాలు మోయబడి ఉన్నావేమో, ద్వారాలే లేవేమో. అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను అరణ్యములో త్రోవను కలిగజేస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని ద్వారాలు మూయబడి ద్వారాలే లేవప్ప, ఎక్కడ చూసినా మోయబడినాయి అంటే ప్రభువైన యేసే దాన్నే తలంచుకొని కూర్చోవద్దు. కానీ ఇదిగో నేను ఇప్పుడు నూతన కార్యం చేస్తున్నా. హల్లెలూయా. ఇది యెహోవా మాట. ఎవరి మాట చెప్పండి? ఇది యెహోవా అంటే దేవుని మాట. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ముందుకు సాగాలి. గతాన్ని విడిచిపెట్టి, గతాన్ని పక్కకు దబ్బేసేయ్. ఇప్పుడు ముందు నీ కొరకు దేవుడు దీవెన పెట్టాడు, దాన్ని నువ్వేం చేయాలో తెలుసా? స్వతంత్రించుకో. హల్లెలూయా. దాన్ని ఏం చేయాలి చెప్పండి? గతంలో 10th ఫెయిల్ అయినావేమో, ఇప్పుడు ఫెయిల్ అవుతానని భయం నీకు. హల్లెలూయా. చూడండి, గతాన్ని తెలుసుకున్నప్పుడు ఏమైతే చెప్పండి? భయం మనకు వస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? గతం మనకి భయాన్ని తీసుకొస్తుంది. అది పక్కన పెట్టేసి ఈసారి డెఫినెట్గా నేను పాస్ అవుతా దేవుని సహాయంతో. హల్లెలూయా. హల్లెలూయా. 100% మార్కులు దేవునికి ఇవ్వబోతున్నాడు. ఇది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఫస్ట్ నేను ఫెయిల్ అయినాను, ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతాను అనుకున్నావు అనుకో, నువ్వు ముందుకి సాగలేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు చెప్తూ ఉన్నాడు, నీకు మంచి మార్కులు, మంచి భవిష్యత్తు నీకున్నదని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా ఆయన ఏం చేస్తాడంట? ఎడారిలో, అంటే ఎడారంటే అని చెప్పండి, నీళ్లు లేని స్థలం. ఎక్కడ కూడా ఏమున్నా చెప్పు. ఎడారంటే ఏంటి తెలిసిన? నీళ్లు లేని స్థలం. ఎడారి ఏ దిక్కు కన్నాను వెళ్ళు, కానీ ఒక్క చుక్క ఏం కనిపించదు, నీళ్లు కనిపించదు. హల్లెలూయా. ఎడారి అలాంటి జీవితం. ఒకవేళ నీ జీవితం ఎట్టు వెళ్ళినా ఎండిన స్థితిగా ఒకవేళ ఉన్నదేమో, ఎండిపోయిన స్థితి. హల్లెలూయా. అన్ని డ్రై అయిపోయిన స్థితి. ఆశీర్వాదాలు కానీ, మరి యొక్క సమాధానం కానీ, నెమ్మది కానీ, సంతోషం కానీ, ఏదైనా కానీ నీ జీవితంలో డ్రై అయిపోయిందా? ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? ఏ ఆశీర్వాదం నీకు లేదా? అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు? అమ్మ ఏమి ఇవ్వబోతున్నాడు అని చెప్పండి. ఆయన నీరు ఉబ్బక చేస్తున్నాడంటే తిరిగి దాన్ని ఏం చేయబోతున్నాడు ఆయన అంటే, గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో ఆయన కుమ్మరించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ నువ్వు దేవుడు నీకు పెట్టి ఉండగా, ఎడారిలో ప్రభు నీకు నీళ్ళు ఉపయోగం చేస్తుండగా, అరణ్యంలో నీకు త్రోవ కలిగించే దేవుడు నీతో మాట్లాడుతుండగా, గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ కూర్చోవద్దు. హల్లెలూయా. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటా
ఇంట్లో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ నువ్వు కూర్చోవడానికి వీల్లేదు. గతం ఈరోజు సమాధి అయిపోవాలి. హల్లెలూయా. ఏం కావాలి చెప్పండి? గతం గతం చనిపోవాలి ఈరోజు. కానీ నూతన క్రియ ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం, నూతన క్రియ, నూతన ఆశీర్వాదం, ఫ్రెష్. హల్లెలూయా. చూడండి, జనం ఏమి ఇష్టపడతారు చెప్పండి? సర్దిపడింది, పులిసిపోయింది, పాసిపోయింది ఇష్టపడతారా? నిన్నటి దినం మొన్నటి దినం చేసింది ఎవరు ఇష్టపడతారా? హల్లెలూయా. మన దేవుడు కూడా తన పిల్లలకి ఇచ్చేకి ఇష్టపడట్లేదు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఫ్రెష్ అంటే ఇప్పుడు న్యూస్. హల్లెలూయా. కొత్త ఆశీర్వాదం అది ఇప్పుడే మొదలు పెట్టి ఉన్నారు. ఇప్పుడే ఈ క్షణమే ఆమెలన్నీ క్యాచ్ చేసుకోండి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. ద్వారాలు మోయబడిన ద్వారాలు తెరవబోతున్నాడు. అరణ్యంలో త్రోవలు కలగ చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు నీవు ఎక్కడ కింది స్థానంలో ఉన్నావో ఇక దేవుడు ఇంకా నీ ముందు నడవబోతున్నాడు. ఈ వాగ్దానం నీ జీవితంలో అది ఖచ్చితంగా నెరవేరబోతున్నది. ఎందుకంటే ఆయన మాట తప్పేవాడు కాదు. ఆయన ఏం చెప్పేవాడు కాదండి. గతాన్ని మాత్రము మీరేం చేసుకోవద్దని చెప్పండి. చూడండి, మనకి ఇంకా కొన్ని బాగా క్లియర్గా అర్థం కావాలంటే పాతపడినటువంటి అంటే పిండి గురించి మనం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉన్నది ఆ మాటలు. పిండి, పాత పిండిలోనికి కొత్త పిండిలోనికి పాత పిండి కలిపితే ఏమవుతుంది చెప్పండి అమ్మా? ఏమవుతుంది? పాత పిండిలో కొత్త పిండిలోనికి పాత పిండి కొంచెం కలిపినా ఏమైపోతుంది అది? అందుకనే దాన్ని ఏం చేస్తారు చెప్పండి? దూరంగా పెట్టేస్తారు. ఎందుకని? కొత్తది కూడా ఏమైపోతుంది? పాసిపోతుంది కాబట్టి, పులిసిపోతుంది కాబట్టి దాన్ని ఏం చేస్తారు? దూరంగా పెట్టారు. చూడండి, ఒక మామిడి పండు కానీ తీసుకోండి. ఉదాహరణకి ఒక మామిడి పండు తీసుకోండి. ఆ మామిడి పండు బాగా కుళ్ళిపోయిన మామిడి పండు, ఆ మామిడి పండుని కింద పెట్టి మంచి మామిడి పండు అన్ని దాని మీద వేసినారు. ఏమవుతుంది చెప్పండి? అన్నీ కూడా అది కూడా అన్ని అది ఒక్కడే కానీ కుళ్ళిపోయింది. కానీ మిగతా అన్నింటినీ ఏం చేస్తారు చెప్పండి? అది కుళ్ళిపోజేస్తారు. అలాగే ఈ పాత గతంలో అందుకే వేసుకో ఒకసారి అంటాడు, నేను పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోయాను. హల్లెలూయా. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసం పోస్తే ఏమవుతాయి? తిత్తులు పాడైపోతాయి. అయితే కొత్త తిత్తుల్లో కొత్త ద్రాక్ష రసము వస్తాను అంటే మన నీ యొక్క పాత జీవితాన్ని, నీ పాత దాన్ని, పాత బ్రతుకుని, పాత జ్ఞాపకాలని ఏం చేయాలంట? సమాధి చేసే. అంతే. ఇప్పుడు దేవుడు నీ కొత్తగా ఇవ్వబోతున్నాడు ఆశీర్వాదం. హల్లెలూయా. కొత్త ఆశీర్వాదం దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ కొత్త ఆశీర్వాదాన్ని నువ్వు ఏం చేయాలి? ఎదురు చూడాలి. దేవుడు నాకు నూతన క్రియ చేస్తానన్నాడు. దేవుడు నాకు నూతన ఆశీర్వాదం ఇస్తానన్నాడు. దేవుడు నా జీవితంలో గొప్ప దీవెన, గొప్ప సమాధానం, గొప్పది నా కొరకు దేవుడు ఏదో పెట్టాడు. ఏది పెట్టాడు? గొప్పది పెట్టాడు, నాకు మంచిది పెట్టాడు, ఉన్నతమైనది పెట్టాడు, శ్రేష్టమైనది దేవుడు నా కొరకు పెట్టాడు. హల్లెలూయా. ఇది నువ్వు నిరీక్షించాలి, దీన్ని నువ్వు చూడాలి. ఇది నీ జీవితంలో రాబోతుంది. ఇది దేవుని మాట. హల్లెలూయా. ఈ మనుషుని మాట కాదు. ఇక్కడ నిలబడి నేను ఏదో ఉద్రేకంగా చెప్తున్నానని కాదు, కానీ ఇది దేవుడు ముందే నీ కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి మాట, వాగ్దానం. హల్లెలూయా. నేను తీసుకొచ్చింది కాదు ఇది, కానీ ఆయన నాకు ఇస్తే నీ కొరకు నేను తెచ్చాను. నేను మాట్లాడుతున్నాను కాబట్టి దేవుడు నీ జీవితంలో నూతన క్రియ చేయబోతున్నాడు. అది ఇప్పుడే మొదలు పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజే, ఈ క్షణమే నీ జీవితంలో అది రాబోతుంది. మనము గతాన్ని మనం తలుసుకుంటూ ఉంటే మనలో నమ్మకం, విశ్వాసం దేవుడు చేసే దేవుని పైన కానీ, ఆయన చేసే అద్భుత కార్యాల పైన కానీ మనకు నమ్మకం, నిరీక్షణ రాదు. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకంటే గతం అంతా కూడా గబ్బే. హల్లెలూయా. కాబట్టి వాటిని మనం మర్చిపోతే కొత్త వాటిని దేవుడు మనకు ఇస్తాడు. ఈ ఆశీర్వాదాన్ని మనం ఏం చేయాల్సిన పొందుకోవడానికి ముందుకు మనం వెళ్ళాలి. ఇంకొక వాక్యాన్ని చూద్దాము.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం దయచేసి గట్టిగా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. తీసిన వాళ్ళు తక్కువ మనకి గట్టిగా చదవండి. ఇదివరకే నేను గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకునుట లేదు గాని నేను దేనిని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. మనం ఇక్కడ బాగా వినాలి. అయితే ఇప్పుడు వరకు ఏదైనా ఒకవేళ నీ జీవితంలో ఆశీర్వాదం వచ్చింది, బాగా ఉన్నావు, ఇప్పుడు ఒక లెవెల్లో ఉన్నావు, ఒక మంచి అన్నిటి నుండి నీకు విడుదల కలిగింది, ఇంక ఇంత చాలే అని ఎప్పుడు కూడా నువ్వేం చేయకూడదు, దాంతో తృప్తి పడదు. హల్లెలూయా. ఇప్పుడున్న దాన్ని చూసి చాలా మంది అనుకున్నా చాలా ఒక ఇల్లుంది, సొంత ఇల్లుంది, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమున్నది? సొంత ఇల్లు ఉన్నది, దేవుని స్తోత్రం. ఒక మంచి బండి ఉన్నది, దేవుని స్తోత్రం. ఇక 2 పిల్లలు ఉన్నారు, దేవుని స్తోత్రం. ఇక అన్ని దిక్కులుగా మాకు ఏ అప్పు లేదు, ఏం లేదు, ఇప్పుడు బాగున్నాం, ఇంత చాలని ఎప్పుడు నువ్వు అనుకోవాలి. హల్లెలూయా. వాటితో నువ్వేం చేయకూడదు, తృప్తి చెందొద్దు. ఎందుకంటే నీకు ఇంకా ఒక ఆశీర్వాదాన్ని దేవుడు పెట్టాడు. హల్లెలూయా. చాలా మంది తృప్తి పడిపోతారు, చాలప్పా ఇంత చాలు, ఇంకంతా చాలు అనుకుంటాను. కానీ అది కాదు. కానీ ఇంకను అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఇప్పుడు వరకు నేను ఎంతగానో నేను చేసినాను అని చెప్పి నేను సంతృప్తి పొందను, దాంట్లో నేను ఆగిపోను, అదే చాలే నేను అనుకోను, కానీ ఇంకను కొన్ని వాటి కొరకు నేను పరిగెడుతున్నాను. హల్లెలూయా. ఇంకను నా కొరకు దేవుడు ఏదో ఒకటి పెట్టాడు. వాటి కొరకు నేను ఏం చేస్తున్నాను తెలుసా, వాటిని నేను ఉద్దేశించి వెళుతున్నాను. హల్లెలూయా. దేవుడు నీ కొరకు ఏమో పెట్టాడు, దీంట్లోనే తృప్తి చెందుకుంటూ ఉండద్దు. ఇక్కడ ఏముంది చెప్పండి, బాగా 3 పూట్ల ఏమున్నది అమ్మా, 3 పూట్ల భోజనం ఉన్నది. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, చాలా ఆహా. హల్లెలూయా. కాదు, అంతట్లో సరిపోదు, దాన్ని సరిపట్టుకొని ఉండదు. కానీ దేవుడు నీకు ఇంకా ఒక గొప్ప దీవెనను ఆయన పెట్టుకున్నాడు. దాన్ని నువ్వేం చేసుకోవాలా, దాని కొరకు నువ్వు పరిగెత్తాలా. పౌలు భక్తుడు అదే మాట్లాడుతున్నాడు. ఇంతవరకు ఇన్ని చేశాను, అన్నీ చేశాను అని చెప్పి నేను అనుకోను, కానీ గెలిచితినని అయినను ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితిన అని అయినను నేను అనుకొనుట లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని నేను పట్టుకొనవలెనని పరిగెత్తుతున్నాను. హల్లెలూయా. అమ్మా, ఈ యొక్క మధ్యాహ్న కాలంలో నువ్వు వినాల్సింది, దేనిని దేవుడు నీ కొరకు పెట్టాడు, ప్రభువైన యేసయ్య దేన్ని నీ కొరకు సిద్ధపరిచాడు, దాన్ని నువ్వు పొందుకునేంత వరకు నువ్వేం చేయకూడదు తెలుసా, ఇప్పుడున్న సమృద్ధిని చూసి తృప్తి చెందదు. హల్లెలూయా. అని అట్లా అంటున్నాడు, దేవుడు నా కొరకు ఏది పెట్టాడో దాన్ని నేను పొందడానికి నేను పరిగెత్తుతున్నాను. ఏది పెట్టాడు దేవుడు నీ కొరకు? ఏదో ఒకటి పెట్టాడు ఆయన, పెట్టకుండా మాత్రం లేదు. హల్లెలూయా. దాన్ని నువ్వు పొందాలా, దాన్ని నువ్వేం చేయాలా, పొందాలా. ఫస్ట్ మాట ఏంటి చెప్పండి, ఫస్ట్ మాట ఏంటిది, పాతవి అంటే గతించిపోయిన వాటిని మనం ఏం చేయకూడదు, జ్ఞాపకం చేసుకోకూడదు, వాటిని వదిలిపెట్టేయాలా. తర్వాత దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాన్ని కొరకు నువ్వు పరుగులెత్తాలి. ఇదేంటిదంటే ఇప్పుడు చాలా మందికి తృప్తి అంతా ఉంది చాలప్ప అనుకుని, కానీ దేవుడు నీకు ఒకటి పెట్టాడు. హల్లెలూయా. దేవుడు నీకేం పెట్టాడు, ఒకటి పెట్టాడు, దాన్ని నువ్వేం చేయాలి తెలుసా, పొందుకోవాలి. అది పొందుకునేంత వరకు నువ్వేం చేయకూడదంటే అమ్మాయ్య అని కూర్చోవద్దు, అమ్మాయి అని ఏం చేయకూడదు, కూర్చోకూడదు. కానీ దేవుడు నీ కొరకు శ్రేష్టమైన దేవుడు పెట్టాడు, గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు పెట్టాడు. ఒక సపోజ్ చూడండి, ఒక పీవన్గా జాబ్ నీకు ఉన్నదంటే దాంట్లో నువ్వేం చేయకూడదు,
ఆ ప్యూర్ కంటే పెద్ద పోస్ట్ దేవుడు నీ కొరకు పెట్టాడు. హల్లెలూయా. అది నీకు ఈ ప్యూర్ పోస్ట్లో ఏదో కాస్త జీతం వస్తుంది, అదే చాలేని తృప్తి చెందడానికి లేదు. నీ కొరకు దేవుడు పెట్టినటువంటి ఆ గొప్ప ఉద్యోగాన్ని నువ్వేం చేయాలి, ఆ ప్రమోషన్ నువ్వేం చేయాలి తెలుసా? ఎదురు చూడాలి. ఆ ప్రమోషన్ కొరకు నువ్వు ఇప్పుడు ఎదురు చూసినట్లయితే ఆ ప్రమోషన్ నీకు రాబోతున్నది. అదే నూతన క్రియ, అదే ఒక ఆశీర్వాదం దేవుడు నీ కొరకు పెట్టాడు. దాన్ని నువ్వు చూడాలి. హల్లెలూయా. చాలేని ఇక్కడికి తృప్తి పొందేదానికి మాత్రము వీలు లేదు. హల్లెలూయా. ఎంతమంది ఈ దినం నమ్ముతున్నారు దేవుడు నాకు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు పెట్టాడు? హల్లెలూయా. ఆశీర్వాదాన్ని దేవుడు నా కొరకు ఒక ఇల్లే కాదు, ఏదో కానీ దేవుడు నీ కొరకు పెట్టాడు. హల్లెలూయా. కానీ మనమేమి అక్కడికే స్టాప్ కావద్దని దేవుడి చిత్తం. దేవుని ఉద్దేశం ఏంటంటే ఇక్కడికే నువ్వేం కాకూడదు, స్టాప్ కావద్దు. నువ్వు ముందు వెళ్ళాలి. నువ్వు గొప్పగా ముందు వెళ్ళి అనేకమైన కార్యములు నువ్వు చెయ్యాలి. దేవుని కొరకు కానీ, నీ కుటుంబం కొరకు కానీ, సమాజం కొరకు కానీ, దేవుని సంఘం కొరకు కానీ, దేవుని కొరకు కానీ నీ ద్వారా దేవుడు గొప్ప కార్యము చెయ్యాలని ఉద్దేశించున్నాడు. హల్లెలూయా. చేయాలని అయినా ఉద్దేశించినాడు. కానీ ఆ ఉద్దేశాన్ని మనం ఏం చేయాలంటే ఈ దినం గ్రహించిన వారుగా మనం వెళ్ళాలి. నీ ద్వారా దేవుడు అనేకుల్ని ప్రభు చెంతకు నడిపించే యొక్క కృపను దేవుడు నీకు ఇచ్చాడేమో. హల్లెలూయా. నువ్వేమనుకుంటున్నావు? నా మట్టుకు నేను తృప్తి చెందితే చాలే, నా మట్టుకు నా కుటుంబం మట్టుకు నేను దేవుని సన్నిధానానికి వెళితే చాలే అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీ ద్వారా దేవుడు గొప్ప వాళ్ళని ఆయన రక్షించుకోవాలని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నీ ద్వారా అనేకులకి హెల్ప్ చేయాలని ఆయన చూస్తున్నాడు. నిన్ను ఆయన ఉన్నతంగా హెచ్చించాలని ఆయన చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ఉద్దేశం మంచిదా చెడ్డదా? అమ్మా ఏది చెప్పండి? దేవుని ఉద్దేశం ఏంటిది? అలాంటి ప్రణాళికలు ఆయనకు ఉన్నాయి. అందుకే ఆయన అంటాడు, మీ ప్రణాళికలు వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. నీ ఉద్దేశములు వేరు, నా ఉద్దేశములు వేరు. ఆయన ఉద్దేశములు ఏంటివంట చెప్పాలి. ఆయన ఉద్దేశములు ఏంటివి? చాలా ఉన్నతంగా ఉన్నాయి. హల్లెలూయా. ఒక రిక్షా తొక్కున్నవాడు తన కూతురు కొడుకు కలెక్టర్ కావాలని చెప్పి హల్లెలూయా అనుకుంటాడా? ఎందుకు చెప్పండి? అలా అనుకున్న ముందు అలా అనుకోవడానికి కూడా ఆయనకు ధైర్యం సరిపోదు. ఎందుకు చెప్పండి? నేను రిక్షా తొక్కి ఏం చేస్తున్నాను? కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఏదో గవర్నమెంట్ చదివించేదానికి స్తోమత లేక గవర్నమెంట్ స్కూల్లో నా కొడుకు కూతురు చదువుతున్నారు. ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళు పోయి కలెక్టర్ ఇంజనీరింగ్లు ఎక్కడ అవుతారు అని అనుకుంటాను. హల్లెలూయా. కానీ అలాంటి వ్యక్తికి దేవుడు ఒక ఉద్దేశాన్ని దేవుడు పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆ రిక్షా తొక్కేవాడే ఆ కొడుకులు కూతుర్లని దేవుడు ఇంజనీరింగ్ డాక్టర్లు చేయడానికి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కానీ అలాంటి స్థితిలో మరి బీద స్థితిలో ఉన్న వాళ్ళకి అది తలంచుకోవడానికి కూడా ఏం సరిపోదు చెప్పండి? ధైర్యం సరిపోదు. హల్లెలూయా. ఒకవేళ మాట వలసి ఎవరైనా దేవుడు ఇలాంటి కార్యం పెట్టాడంటే ఎక్కడ అయ్యాదు. ఇంకొక మాట అంటూ ఉంటారు, ఒక సామెత, కుక్కకి టెంకాయ అమ్ముతుందా అని. హల్లెలూయా. ఏమంటారు కదా సామెత పెద్దలు, కుక్కకి టెంకాయ అమ్ముతుందా అని, కొబ్బరి చిప్ప అమ్ముతుందా అని అనుకుంటూ ఉంటారు. హల్లెలూయా. ఎందుకంటే అది ఎవరైనా దొరకనిస్తారా కుక్కకి టెంకాయ చిప్పని? దొరికిందంట అదృష్టం, అది తీసుకొని ఎంత సంతోషంగా వెళ్ళిపోతారు. ఆ మాట అంతే. దేవుడు బిడ్డలారా, ఏదో ఒక గొప్ప ఆశీర్వాదం దేవుడు నీకు పెట్టడం అంటే ఏమనిపిస్తుంది చెప్పండి? తమ స్థితిని చూసుకుంటారు, పోల్చుకుంటారు. ఎందుకంటే మన తలంపులు మన ఆలోచనలు ఏంటి తెలిసినా ఇంతే. మనం గీసుకుంటాం, మాకు సోమత లేదనుకుంటాం. కానీ దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ పిల్లలు డాక్టర్లు అవ్వబోతున్నారు, నీ పిల్లలు ఇంజనీరింగ్ అవ్వబోతున్నారు, నీ పిల్లలు ఒక ఇండియాలోనే కాదు కానీ అనేక దేశాలకు వెళ్ళి వాళ్ళు గొప్ప చదువులు చదివి గొప్ప ఉద్యోగాలు చేయబోతున్నారు. హల్లెలూయా. ఇదే దేవుని యొక్క ఆశీర్వాదం నీకు ఇచ్చేది. ఇండియాలో యాదో ఒక ఉద్యోగం దొరికితే చాలు మాకెందుకు అనుకుంటారు.
హల్లెలూయా. మన తలంపులు మన ఆలోచనలు కాదు దేవుడు. దేవుడు అంటున్నాడు ఏమన్నా, నేను నూతన క్రియ. ఎందుకంటే మనము ఇప్పుడు ఇది వరకే గెలిచిందని అనుకోను, అంటే ఇప్పటి వరకు చేసింది నేను నాకే సరిపోవట్లేదు. ఇప్పుడు చూడండి, మనం ఎన్నో సాధించుకొని జయించుకొని వచ్చి ఉంటాం. అబ్బా సాలేనైనా అనుకుంటాం. హల్లెలూయా. దేవుడు అంటాడు, ఇంకా ఏలి సేవకుని చూసినట్లయితే, ఏలియా సేవకుని చూసినట్లయితే ఏలి ఏమంటాడు, ఆకాశం నుండి ఏం ప్రార్థన చేసి ఏం కుమ్మరించబడింది? అగ్ని. హల్లెలూయా. అగ్గి కుమ్మరించబడి ఉంది. ఆకాశం నుండి అగ్గి కుమ్మరించబడి కట్టెలు మాంసము అన్ని కూడా ఏమైపోయినాయి? కాలిపోయి బొగ్గి బొగ్గి అయిపోయింది. నేను గొప్ప కార్యం చేసినాను, 450 మంది ప్రవక్తలను చంపేసినాను. హల్లెలూయా. ఇక దేవుని కొరకు చాలా కార్యాలు చేసేసినాను. ఇక పారిపోతూ ఏమంటున్నాడంటే, అయ్యా ఇక చాలే తీసేసి. హల్లెలూయా. కానీ దేవుడు అంటున్నాడు, ఇంకా గొప్ప కార్యాలు నీ ద్వారా ఉన్నాయి బాబు అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా గొప్ప కార్యాలు నీ ద్వారా ఉన్నాయి, నువ్వు ఇంకా ప్రయాణం చేయాలా అని చెప్పి దేవుడు అంటున్నాడు. ఏలి ఏమంటున్నాడు, చాలే అయ్యా ఇంతవరకు. హల్లెలూయా. మన జీవితంలో ఏం చెప్పండి, ఇంత చాలే అయ్యా, ఇంత ఆశీర్వాదము తృప్తి చెందడానికి లేదు. ఇక్కడ అదే ఉన్నదన్నమాట. ఏదో సాధించిన, ఏదో చేసినానని నేను తృప్తి చెందలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు నా కొరకు ఇంకా ఏం పెట్టాడో దాన్ని నేను పొందుటకే వేగిరపడుచున్నాను. హల్లెలూయా. ఏదో పెట్టాడు దేవుడు నీ కొరకు, నీ పిల్లల కొరకు ఏదో దేవుడు పెట్టాడు, దాని కొరకు నువ్వు వేగిరపడాలి. హల్లెలూయా. దీన్ని చూసి కురికిపోతున్నావా? దీన్ని చూసి నువ్వు పాతటి వాటిని, ఎందుకంటే అప్పుడు నేను ఫెయిల్ అయిపోయినాను, ఇప్పుడు కూడా ఫెయిల్ అయిపోతాను అని అనుకుంటా కూర్చున్నావు అనుకో, నువ్వు పాస్ కాలేదు. హల్లెలూయా. పాస్ అయిన వాడు ఫెయిల్ అవుతాడు, ఫెయిల్ అయిన వాడు పాస్ అవుతాడు. హల్లెలూయా. ఫెయిల్ అయిన వాడు ఏమవుతాడు చెప్పండి? పాస్ అవుతాడా లేదా? అదే మన నిరీక్షణ ఉండాలి. దేవుడు నాకు సాయం చేస్తాడు. దేవుడు వాగ్దానం ఉన్నది, వాగ్దానాన్ని పట్టుకోవాలా. దేవుడు ఈరోజు నీకు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఏ వాగ్దానము? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకము, నేను ఒక నూతన కార్యం నీకు చేశాను. హల్లెలూయా. నూతన క్రియ నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు. అది స్వస్థత కావచ్చు, అది విడుదల కావచ్చు, అది ఒక అప్పు సమస్య కావచ్చు, అది రోగము కావచ్చు, అది నీ యొక్క బంధువులు స్నేహితులు నిన్ను చూసి తక్కువగా చిన్న చూపు చూడడం కావచ్చు. నీ బంధువులు నీ స్నేహితులు నీకున్న స్థితిని చూసి వాళ్ళు నిన్ను విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళు రాబోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు రాబోతున్నారు. ఎందుకంటే నీకు దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని చూసి వాళ్ళు రాబోతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నూతన క్రియ చేయబోతున్నారు. నూతన క్రియ చేయబోతున్నారు. ఎట్లాంటి నూతన క్రియ చెప్పండి? అరణ్యములో అంట త్రోవను కలిగా, అంటే అరణ్యంలో దారి కనబడుతుందా చెప్పండి? కంపలు ముళ్ళ పొదలు అంతా ఎట్లుంటాయి చెప్పండి? అరణ్యం ఎట్లుంటుంది? దారే ఉండదు అస్సలు. అంత ఎట్లుండదంటే కంపలు, పరికంపలతో అరణ్యం అంతా ఇక ముళ్ళ కంపలు కప్పేసి ఉంటాయి. ఇక వెళ్ళాలంటే ఏముండదు చెప్పిన, దారి ఉండదు. కానీ అలాంటి దగ్గర దేవుడు దారి తెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎడారి, ఎండిపోయిన స్థితి, డ్రై అయిపోయిన స్థితి, ఇది ఏం పంట పండుతుంది? సేను. హల్లెలూయా. ఈ సేను ఏం పంట పండుతుంది? బిజినెస్లో ఏం లాభం వస్తుంది? హల్లెలూయా. ఈ కొత్తిమీర అమ్ముకుంటే ఏం లాభం వస్తుంది? అర్థమవుతుందా? మన చిన్న వ్యాపారంలో ఏమొస్తుంది? కానీ ఒకవేళ నీకు ఆలోచనలు ఉండొచ్చేమో, కానీ దాన్ని ప్రభు బ్లెస్ చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దాన్ని దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. ఆ ఎడారిగా ఉన్న భూమి, ఆ యొక్క అసలు పంటనే ఇది అసలు ఏది పనికిరాని భూమి అంటే ఆయన అక్కడ పనికొచ్చే భూమిగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నీరును ఉబ్బక చేస్తాడు. ఎండిన ఎడారులు ఏం ఉబ్బక చేస్తారంట? నీళ్ళను ఉబ్బక చేస్తాడు. అది నీ నిరీక్షణ అయి ఉండాలి.
దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే వాగ్దానం తప్పడు. వాక్యములు చెప్పిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, ఆయన ఏం చేయడు, ఆ మాట తప్పుడని నువ్వేం చేయలేసిన ఆ వాగ్దానాన్ని బట్టి దేవుని కృతజ్ఞత చెల్లించా. దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు ఇక్కడ. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నువ్వు నమ్మితే మహిమను చూస్తావు. ఈ మాట ఒకవేళ నీకు ఎగతాళిగా ఉండొచ్చేమో, ఈ మాట నీకు ఏదో తాత్కాలికంగా ఉండొచ్చేమో, కానీ ఈ మాట చెప్తున్న దేవుడు సజీవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పేది నేను మనిషి అయినా మాట మాత్రం ఆయనదే. హల్లెలూయా. కాబట్టి అది ఫలిస్తుంది. రాసి పెట్టుకో, ఈరోజు డేట్ రాసి పెట్టుకో, ప్రభు నీకు చేయబోతున్నాను. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడున్న వాటిని ఏం చేయకూడదంట, తృప్తి చేయకూడదు. ప్రభు అయిన యేసయ్య నీకేం పెట్టినాడమ్మా ఆయన నీ కొరకు? వాటి కొరకే ఏం చేయాలా, పరుగులెత్తాలి. వాటి కొరకే ఏం చేయాలా, పరుగులెత్తాలా. పరిగెత్తుకుంటూ వాటిని మనం పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. కానీ వీటి కొరకు మనం ఏం చేయకూడదు, ఇక్కడే ఆగిపోకూడదు. కానీ ఇంకొక వచనాన్ని మనం చూస్తాము. చదవండి త్వరగా. ఇంకొక వచనాన్ని 13వ వచనం చదవండి. 13వ వచనాన్ని చదువుదాము. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను. హల్లెలూయా. ఇదివరకే నేను పట్టుకొని ఉన్నాను, ఇదివరకే నేనేమో సాధించేసినాను, ఇప్పటికి నేను అన్నీ చేసేసినాను. హల్లెలూయా. ఇంకేం లేదు చేసేది అని అనుకోవద్దు. కానీ అయితే ఏం చేయాలంట, ఇప్పటి వరకు సాధించింది అన్ని పక్కన పెట్టేసి ఇంకేం చేయాలా, ఇంకా సాధించేది నీ ముందర ఇంకొకటి ఉన్నది, దాన్ని నువ్వు సాధించాలా. హల్లెలూయా. 10వ క్లాస్ పాస్ అయినావు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఇంకా ఏం కావాలా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా నువ్వు పాస్ కావాలి. ఫస్ట్ ఇయర్లోనే పాస్ అయినానని పెద్ద మార్కులు వచ్చేసినాయని అక్కడే ఆగిపోతే ఎట్లా? 10వ క్లాస్ పాస్ అయినంత మాత్రం నీ గొప్ప ఉద్యోగం వచ్చేస్తుందా? వస్తుందమ్మా? పెద్ద ఉద్యోగం వస్తుందా? ఇంకా ఏం కావాలా? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంకా ఏం కావాలి? ఇంజనీరింగ్కి వెళ్ళి తర్వాత డిగ్రీలు ఇవన్నీ కూడా చదివితే ఏమొస్తుంది నీకు? గొప్ప ఉద్యోగం వస్తుంది. హల్లెలూయా. అబ్బా 10వ క్లాస్ పాస్ అయిపోయినాను దేవానికి స్తోత్రం అనుకుంటే ఏం రాదు, జాబ్ రాదు. అయితే దాన్ని విడిచి ఇప్పుడు 10వ క్లాస్ పాస్ అయిపోయినావు కదా, ఇప్పుడు ఏం చేయాలా, నీ ముందర ఏమున్నది, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంకా డిగ్రీ ఇవన్నీ నీ ముందర ఉన్నాయి. వాటి కొరకు నువ్వు వేగిరపడాలి. హల్లెలూయా. వాటి కొరకు నువ్వు వేగిరపడాలి. ఈ వ్యాపారం, ఈ బిజినెస్ చేశాను, దేవునికి స్తోత్రం, ఈ బిజినెస్లో మంచిగా లాభం వచ్చేసింది, ఇక అయిపోయింది అని అనుకోవడానికి వీలు లేదు. హల్లెలూయా. ఇంకా ఏమున్నది, మంచి ఇంకా గొప్ప లాభాలు వచ్చే ఆశీర్వాదం నీకున్నది. దాని కొరకు నువ్వేం చేయాలా, పరిగెత్తాలా. అదే పౌలు భక్తుడు అంటున్నాడు, వెనుకున్న వాటిని, అంటే నేను పట్టుకున్నానని ఇప్పుడు నేను తృప్తి చెందట్లేదు, కానీ అయితే వెనుకున్న వాటిని నేను మర్చి ముందున్న వాటి కొరకు నేను ఏం చేస్తున్నాను, వేగిరపడుచున్నాను. నీ ముందు దేవుడు ఏదో పెట్టాడు. చూడమ్మా, పరిగెత్తే పరుగు పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చూస్తారు చెప్పండి? ఏం చూస్తారు? బహుమానం. ముందున్నది ఏముంది చెప్పండి? బహుమానం ఉంది. దాన్ని పొందడానికి ఏం చేస్తాడు? ఈ వెనక వాళ్ళని వీళ్ళని చూసుకుంటూ ఉంటాడా? ఏం చేస్తాడు చెప్పండి? బహుమానం ఉన్నది దాని కొరకు ఏం చేస్తాడు? పరిగెత్తుతాడు. వేగిర పడతాడు ఇంకా పరిగెత్తడానికి. ఇంకేం చేస్తాడు చెప్పండి? పరిగెత్తాలి, ఇంకా పరిగెత్తాలని
ఎందుకంటే కొంచెం సోలు వచ్చినా, కొంచెం నిరుత్సాహం వచ్చినా, కొంచెం ఏదొచ్చినా బహుమానాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. ఏ బహుమానం చెప్పండి? నాకు అక్కడ బహుమానం ఉన్నది, నాకు అక్కడ కిరీటం ఉన్నది, నాకు అక్కడ మెప్పు ఉన్నది, నాకు అక్కడ ఘనత ఉన్నది. కాబట్టి దాన్ని నేను పొందుకోవడానికి ఈ నిరుత్సాహాన్ని నేనేం చేయాలా? ఎదిరించాలి. ఈ నిరుత్సాహాన్ని, ఈ కృంగుదలని నేనేం చేయాలంటే ఎదిరించాలా. ఎందుకంటే అది నాకు ఉన్నది, దాన్ని నేను పొందడానికి దాన్ని నేను ఎదురు చూస్తున్నాను, వేగిర పడుతున్నాను. అది మనం ఏం చూడాలి చేసినా దాన్ని మనం చూడాలి. హల్లెలూయా. ఆ కిరీటాన్ని పొందడానికి మనం ఏం చూడాలి చెప్పండి? దాన్నే మనము చూసుకుంటూ పరిగెత్తినాం అనుకోండి, తప్పనిసరిగా నీకేం దొరుకుతుంది? ఆ కిరీటము దొరుకుతుంది. పరిగెత్తే వాడు ఏం చేయాలి చెప్పండి? అటు ఇటు చూడడు, ఈ పక్క ఆ పక్క చూడడు, వెనుకున్న వాడిని చూడడు. వాడు ఏం చేస్తున్నాడు ఎక్కడ అని చెప్పి ఏం చేయడు? చూడడు. కానీ తన ముందున్న దాన్నే చూస్తాడు, ముందున్న వాటికే వేగిర పడతాడు. మనం ఏం చేస్తాం చెప్పండి? చాలా మంది చేసే పని ఏంటి చెప్పండి? గతం జ్ఞాపకం చేసుకుంటా ఉండిపోతాం అన్నమాట. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటా నిన్నటి తినేన అన్నాన్నే చెప్పుకుంటూ ఉంటాను. నిన్నటి తినేనా అన్నమునే, నిన్న జరిగినదే, నిన్న మొన్న జరిగిపోయిన వాటినే. గతంలో ఏదైనా నీకు దుఃఖం ఉండిందనుకో, ఆ దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. హల్లెలూయా. గతంలో నీకేమన్నా చెడ్డ జరిగింది అనుకోండి, అదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. గతంలో ఎవరైనా నేనేమన్నా అన్నారు అనుకోండి, దాన్నే ఏం చేస్తుంటావు? అవే మాటలే వస్తుంటాయి. గతాన్నే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. వాళ్ళని ఆ రోజు అట్లాంటి, వాళ్ళని ఈరోజు అలాగన్నారని ఏం చేస్తుంటారు చెప్పండి? ఆ గతాన్ని మాటలే మాట్లాడుకుంటూ, దాని గురించినే ధ్యానిస్తూ, దాని గురించినే చింతిస్తూ ఉంటారు. ముందర ఉన్న బహుమానం కోసం మర్చిపోతారు. హల్లెలూయా. ముందర ఏమున్నా చెప్పండి? మీ కొరకు బహుమానము ఉన్నది, ఒక గిఫ్ట్ ఉన్నది, అది నువ్వు పొందుకోవాలి. అది దేవుని చిత్తం. హల్లెలూయా. పౌలు భక్తుడు అదే అంటున్నాడు, నేను ముందున్న వాటి కొరకు నేను వేగిర పడుతున్నాను, వెనుకున్న వేటిని చేస్తున్నాను మర్చిపోతున్నాను. ఎందుకంటే వెనక జరిగిపోయినవి నువ్వు జ్ఞాపకం పెట్టుకుంటూ దాన్ని తలంచుకుంటూ ఉన్నావు అనుకో, అక్కడ బహుమానం నువ్వు పొందలేదు. హల్లెలూయా. ఆ బహుమానం నీకు కావాలన్నా, ఆ ఆశీర్వాదం నీకు కావాలన్నా, వీటిని నువ్వేం చేయాలా? మర్చిపోవాలి. గతాన్ని నువ్వేం చేయాలా? మర్చిపోవాలా. దేవుడు నీకు ఒకటి నూతన క్రియ చేయాలి, ఒక ఆశీర్వాదాన్ని దేవుడు నీకు పెట్టాడు, దాన్ని నువ్వేం చేయాలా? పొందుకోవాలా. ఇంకొక మాటను మాత్రం చూసి మనం ముగిద్దాము. మొదటి సాముయేలు గ్రంథము. ఎందుకంటే చాలా మంది ఇదే స్థితిలో మనం ఉంటున్నారు కాబట్టి మనం చూసాము. మొదటి సాముయేలు గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనాన్ని త్వరగా తీసినటువంటి వాళ్ళు. మొదటి సాముయేలు గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం. యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖించుదువు? నీ కొమ్మును తైలంతో నింపుము. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులో ఒకరిని నేను రాజుగా నియమించుదును. సమూయేలు, నేను ఎట్లు వెళుతును? నేను వెళ్ళిన సంగతి సౌలు విని ఎడల అతడు నన్ను చంపుననగా, యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకొని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చిందని చెప్పి యెషయాని బల్యపనముకు పిలువము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయదును. ఎవరి పేరు నేను నీకు చెప్పుదునో అతనిని నీవు అభిషేకించుకోవాలని సెలవీయగా. చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక వాక్యాన్ని, ఒక ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూస్తాం. సౌలు ఏం చేస్తాడంటే రాజు ఆజ్ఞను, అంటే దేవుని ఆజ్ఞను మీరిపోయి అతడు ఏం చేస్తాడంటే, దేవుడు అమలేకీయులని వారిని అంతం చేసి రామని చెప్పినప్పుడు, ఆ గొర్రెలు మేకలు అన్నింటినీ కూడా అంతం చేసి రామని చెప్పినప్పుడు ఏం చేస్తాడంటే, ఈ సౌలు ఆ గొర్రెలు మేకలకి ఆశపడి వాటిని ఏం చేస్తాడు? ఇంటికి తెచ్చుకుంటాడు. తెచ్చుకున్నప్పుడు ఇక సమూయేలుతో, ఇక సేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే,
అతని ఇలాగా తప్పిపోయినాడు కదా, ఆ సౌలు గురించి ఏం చేస్తుంటాడు తెలుసా? బాధపడుకుంటా, దుఃఖపడుకుంటా అక్కడ సామువేలు ప్రవక్త దేవుని సముఖంలో ఉంటాడు. హల్లెలూయా. బాధపడుతూ దుఃఖపడుతూ, ఎందుకంటే సౌలుకు ఇంత మంచి గాడిదలు మేపుకునే వ్యక్తికి ఆ దేవాది దేవుడు ఏం చేశాడు? ఒక రాజు యోగ్యం ఇస్తే, రాజు యొక్క సీట్ ఇస్తే ఏం చేశాడు? దాన్ని అల్పమైన దాని కొరకు, ఒక గొర్రెలు ఆ మేకల కొరకు ఏం చేశాడు? అంత గొప్ప ఆధిక్యతను పోగొట్టుకున్నాడు కదా, ఈ రాజుగా ఉండకుండా పోయాడు కదా అని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు ఏంటంటే ఆ పూర్వం జరిగిపోయింది, ఆ సౌలు చేసిన దాన్ని ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం చేసుకుంటా, దుఃఖపడుకుంటా కూర్చున్నాడు. హల్లెలూయా. మనం కూడా అదే కదా. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? మన జీవితంలో జరిగిన దాన్ని తలంచుకుంటా, అయ్యో నాకు ఈ వ్యాధి వచ్చింది కదా, ఎట్లా పోతుంది, ఎట్లా వచ్చింది, ఎలాగొచ్చింది, ఇది నేనేం చేయలేదే, ఎక్కడ పోలేదే, ఇది ఎట్లా వచ్చింది అని చింత చేసుకుంటా దాని గురించే అనుకుంటా కూర్చుంటాం. కానీ ఇక ముందుండేదాన్ని ఏం చేయము, చూడము. హల్లెలూయా. ఆ డిప్రెషన్లోని, ఆ చింతలోని ఈ యొక్క సమూయేలు ప్రవక్త కూడా అలాగనే ఉన్నాడు, ఆలోచించుకుంటా కూర్చున్నాడు. జరిగిపోయింది, ఏమైపోయింది? ఇప్పుడు సౌలు దేవుని మాటలు ఏం చేసినాడు? తిరస్కరించినాడు. ఇప్పుడు సౌలు రాజుగా ఉండకుండా బహిష్కరించబడ్డాడు, అంటే రాజుగా లేకుండా తీసివేయబడ్డాడు. ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి రాజు ఎట్లా? హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఇశ్రాయేలు ప్రజలకి రాజు ఎట్లా? ఇప్పుడు రాజు లేడు కదా, రాజుగా ఉండకుండా ఈ సౌలుని తీసేసినాడు కదా, ఎట్లా అని చెప్పి ఈయన ఆలోచన చేసుకుంటా, దుఃఖపడుకుంటా కూర్చున్నప్పుడు దేవుడు అంటాడు, సమూయేలు నువ్వు ఎంతసేపు దుఃఖపడుకుంటా కూర్చుంటావు? నీతో మాట్లాడుతున్నావు దేవుడు. ఎంతవరకు నువ్వు ఈ దుఃఖంలో ఉంటావు చెప్పు? ఎంతవరకు ఉంటావు? ఎంతవరకు ఆలోచన చేసుకుంటూ ఉంటావు? లేదు, నీ కొమ్మును తైలముతో నింపుకు, నేను ఇంకొక వ్యక్తిని సిద్ధపరిచి పెట్టాను. హల్లెలూయా. నీకు దేవుడు ఒక ఆశీర్వాదాన్ని సిద్ధపరిచి పెట్టాడు. దేవుడు నీ కొరకు ఒక ఆశీర్వాదాన్ని దేవుడు పెట్టాడు. అయితే ఆయన రాజ్యము కొరకు, ఆయన ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు ఇంకొక సౌలుకు ప్రతిగా ఇంకొక రాజును దేవుడు సిద్ధపరిచాడు. ఆయనే దావీదు. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు పొందిన దీవెన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దావీదు పొందిన ఆశీర్వాదాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. అంటే రాజుగా దేవుడు నేను అభిషేకించబోతున్నాడు. నీ పాతవి నువ్వు గతించే, పాతవి మర్చిపో, ప్రభు నీకు ఆశీర్వాదాన్ని పెట్టాడు, దాన్ని సొంతం చేసుకో. హల్లెలూయా. ఆశీర్వాదాన్ని పెట్టాడు, అది జ్ఞాపకం చేసుకో. ఆ యొక్క పాత దాన్ని నువ్వేం చేయి? జ్ఞాపకం చేసుకోవద్దు. కొమ్ము నింపుకో. సమూయేలు నువ్వు దుఃఖపడద్దు, నువ్వు కొమ్ము నింపుకో. నీ కొమ్ము నింపుకొని నువ్వు సిద్ధపడి వెళ్ళు. నేను నీ కొరకు ఒక్కరిని సిద్ధపరిచాను. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంట? చాలా వినయం, చాలా విధేయత, ఎల్లప్పుడూ ప్రభువుని ఆరాధించేవాడు. హల్లెలూయా. గతంలో ఒక సేవకుడు మన సంఘానికి వచ్చి సౌలు గురించి వివరించాడు. హల్లెలూయా. ఎన్నడూ ప్రార్థన చేసే అనుభవం అతనికి లేదట. ఎవరికి? సౌలుకి ఎన్నడూ కూడా దేవునితో సంబంధము లేదు. దేవుని స్తుతించేది, దేవుని ఆరాధించే అనుభవము ఆయనకి లేదు. కానీ అలాంటి వారి గురించి నువ్వెందుకు ఆలోచన చేస్తావు? నన్ను నిత్యము ఆరాధించే ఒక్కడిని నేను ఎన్నుకున్నాను, ఒక్కడిని నేను పెట్టుకున్నాను. అతను ఎలాంటి వాడంటే నిత్యము నన్ను ఆరాధించి స్తుతించేవాడు, ఆయన నేను ఎన్నుకున్నాను లే అని చెప్తాను. హల్లెలూయా. ఈరోజు నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతసేపు చింత చేసుకుంటా కూర్చుంటావు ఇక్కడ, ఎంతసేపు ఏడ్చుకుంటా కూర్చుంటావు, ఎంతసేపు నీ గతాన్నే తలంచుకుంటా ఇక ఇంతే ఆ చీకట్లోనే ఉండిపోతావా? దేవుడిచ్చే ఆశీర్వాదం వద్దా నీకు? మాకు కావాలా వద్దా? నీ బిడ్డల గురించి ఎప్పుడు వాడి శాస్త్రాలు చూసి ఆలోచించుకుంటా కూర్చుంటావా? హల్లెలూయా. ప్రభువు నీకు నీ బిడ్డల కొరకు ఒక ఆశీర్వాదాన్ని సిద్ధపరిచి పెట్టాడు. హల్లెలూయా. లేచి నువ్వు పొద్దున్నే స్తుతి చెల్లించు ప్రభుకి. ప్రభుకి ఏం చెల్లించాలా?
ప్రభువా నా బిడ్డల కొరకు నువ్వు పెద్ద ఆశీర్వాదాలు పెట్టావు నాయన, దాన్ని బట్టి నీకు స్తోత్రం. హల్లెలూయా. ఎంతగా మరి నీ కుమారుడు చెడిపోయినా, నీ కుమార్తె చెడిపోయినా వాళ్ళ కొరకు నువ్వు చింత చేసి 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 వాళ్ళ శాస్త్రం చూసి చూసి అలసిపోయిన స్థితిలో, ఒకవేళ నీ భర్త చేసే శాస్త్రం చూసి అలసిపోయిన స్థితిలో ఉన్నావేమో. అలాంటి చూడండి, ఆ భర్త చేసే కార్యాలను చూసి 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 ఏమొస్తుంది చెప్పండి, మనుషులకి ఏమొస్తుంది? విసుగొస్తుంది, ప్రాణం మీద ఎందుకు బ్రతుకు అనిపిస్తుంది. హల్లెలూయా. అది తలంచుకోవద్దు. నీ భర్త మార్చబోతున్నాడు, నీ బిడ్డలను దేవుడు మార్చబోతున్నాడు, నీ యొక్క గొప్ప స్థితిని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దాన్ని చూసుకొని ఉండదు, నీకు దేవుడు నూతన క్రియ చేయబోతున్నాడు ఇప్పుడే. హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారు? యెషయా గ్రంథంలో ఎవరు చెప్తున్నారు? నేను చెప్పలేదు ఇక్కడ, దయచేసి నన్ను ఎవరు చూడకండి. ఎవరు చెప్తున్నారు? నేను ఇప్పుడే ఇంకొకసారి ఆ మాటను చదువుదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనం. గట్టిగా అందరూ కలిసి అందరూ చదవాలి ఈ మాటని. మీ బైబిల్ తీసుకోండి, మీరు కూడా చదవండి. మీకు ఈ మాటలు 19వ వచనం, 43వ అధ్యాయము 19వ వచనాన్ని అందరూ కూడా మీ బైబిల్ తీసుకొని ఇది అండర్లైన్ చేసుకోండి, డేట్ రాసుకోండి. అక్కడ ప్రభు మీతో మాట్లాడుచున్నాడు. డేట్ రాసుకోండి, ఎందుకంటే నమ్మాల దేవుని మాటలు. మీరు నమ్మండి, వచ్చే నెలలో ఒక అద్భుత సాక్షిగా మీరు నిలబడతారు. పోయిన నెల నిజంగా ఒక బిడ్డ సాక్ష్యం చెప్పింది. పోయిన నెలలో ఆమెకి ఏమున్నది, గడ్డతో ఇక్కడ వచ్చింది, అంటే కడుపులో పుండుతో వచ్చింది. కానీ ఇప్పుడు ఈ నెల వచ్చేసరికి ఆ పుండు ఏమైపోయింది, దేవుడు స్వస్థపరిచాడు. గుళ్ళ గాయము గడ్డను కరిగించేసి నార్మల్ రిపోర్ట్ దేవుడు ఆ రిపోర్ట్లతో తీసుకొచ్చి మనకు సాక్ష్యం చెప్పింది. దేవుడు నీకు కూడా ఈ యొక్క కార్యం చేయబోతున్నాడు. అక్కడ నీ డేట్ రాసి పెట్టుకో. ఇది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. ఇప్పుడు నీకున్న స్థితి ఇక ఉండదు, దాన్ని చూసుకుంటాను కూర్చోవద్దు, కానీ నీకు నూతన క్రియలు ప్రభు చేయబోతున్నాడు. చదవడం గట్టిగా అందరూ 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. చదవండి, మీ బైబిల్ చదువుకోండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏ క్రియ అంటది? నూతన క్రియ. నూతన క్రియ. నూతన క్రియ అంటే ఎడారిలో ఏంటిది? త్రోవ, అరణ్యంలో నీళ్లు. హల్లెలూయా. ఎండిపోయిన స్థితిలో నుండి నూతన ఆశీర్వాదం. పండని సేను పండబోతున్నది. ఫలించినటువంటి ఆ యొక్క వ్యాపారం ఇక ఏమైపోతుందో చెప్పండి. అది ఆ వ్యాపారము గొప్ప బిజినెస్, గొప్ప వ్యాపారంగా మారబోతున్నది. హల్లెలూయా. మారని నీ భర్త ఒక మంచి భర్తగా మారుస్తున్నాడు ప్రభు అయిన యేసయ్య. ఎండిపోయిన నీ స్థితి ఇక చిగురించబోతున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని మాట. దేవుని దేవా, ఈ మాటను తీసుకొని వెళ్ళాలి ఇంటికి. ఇక్కడ నుంచి ఏం తీసుకొని వెళ్ళాలి చెప్పండమ్మా? ఈ మాటను తీసుకొని వెళ్ళాలా. ఇక పాతదాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవద్దండి. పాతదాన్ని ఏం చేసుకోవద్దు, జ్ఞాపకం చేసుకోకుండా దేవుడు చెప్పిన ఈ వాగ్దానం, అయ్యా ఎడారిలో ఏం కలగజేస్తానన్నావు? నీరు ఉప్పుక చేస్తానన్నావు తండ్రి. అరణ్యంలో త్రోవను చేస్తానన్నావు ప్రభా. దాన్ని నేను చూస్తున్నాను ప్రభా. దాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభా. నీవు ఇప్పటి నుంచి ప్రభుకి స్తుతి చెల్లించాలి. అందరూ కూడా లేచి నిలబడదాం. చూడండి, పౌలు సామువేలు సేవకుడు, ప్రవక్త, దాన్నే సౌలు గురించి తలంచుకుంటా ఉన్నప్పుడు, ఆలోచించుకుంటా ఉన్నప్పుడు దేవుడు అతనితో మాట్లాడి, నేను ఇంకొక వ్యక్తిని నేను సిద్ధపాటు చేసుకున్నాను. అతని కంటే ఒక మంచి, నన్ను ఆరాధించే ఒక మంచి నా కుమారుడు, నా హృదయానుసారుడు, అతన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. నీవు అక్కడికి నీ కొమ్ము నింపుకొని వెళ్ళు.
నీ దుఃఖాన్ని నువ్వు విడిచిపెట్టమని దేవుడు చెప్పాడు. ఈరోజు నీ దుఃఖాన్ని నువ్వు ఇక్కడే విడిచిపెట్టేసి, ఎందుకంటే నీ పక్షంగా ప్రభువు వ్యాజ్యమాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షమున ఒకవేళ ఇప్పుడు వరకు నీ పట్ల ఏ దురాత్మలు, ఏ దుష్టక్రియలు, ఏ అపవిత్ర ఆత్మలు నీ బిడ్డని, నీ కుటుంబాన్ని, నీ భర్తని ఒకవేళ పీడిస్తూ ఉన్నవేమో, ప్రభు అయిన ఆత్మ, యేసయ్య యొక్క ఆత్మ ఇప్పుడే వెళుతూ ఉన్నది. వాటిని పారదోలి ఆ గొప్ప విజయాన్ని నీకు ఇవ్వబోతున్నది. కాబట్టి ప్రభుని స్తుతిస్తాం. హల్లెలూయా, స్తోత్రం నాయన, స్తోత్రం నాయన. అందరూ కూడా ప్రభుని స్తుతించండి. అందరూ కూడా ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తాం. ఆయన చేయబోతున్న నూతన క్రియ, నూతన కార్యాన్ని తలంచుతో ప్రభుని గణపరుస్తాం. హల్లెలూయా, స్తోత్రం నాయన. అయ్యా, నీ నూతన ఆశీర్వాదాలకై నేను స్తుతిస్తున్నాను ప్రభువా. అవును నాయన, నా ఎడారి వాటిన బతుకులు, నా జీవితాన్ని ప్రభువా నువ్వు మారుస్తానని వాగ్దానం చేసినావు తండ్రి. నీ వాగ్దానాన్ని పొంది నేను వెళుతున్నాను ప్రభువా. అయ్యా, నా పిల్లల్లో నూతన జీవితాన్ని ఇస్తానన్నావు నాయన. తండ్రి నీకు స్తోత్రం నాయన. నా వెళ్ళిపోయిన నా బంధువులు, నాకు ఈ రోజు ఏమీ లేదని నన్ను చులకనగా చూస్తున్న నా బంధువులు, నా స్నేహితులు ప్రభా, ఎవరు నాతో సరిగా మాట్లాడరు, కానీ నాయన నాకు ఒక ఆశీర్వాదం వారి మధ్యలో నువ్వు రక్షిస్తానని ప్రభువా నీ వాగ్దానం నాకు ఇచ్చావు తండ్రి. స్తోత్రాలు ప్రభువా, స్తోత్రము నాయన. ఈ వాగ్దానానికై నీకు స్తుతి చెల్లిస్తున్నానని చెప్పి ప్రభుని స్తుతిస్తాం ప్రియులారా, ప్రభుని స్తుతిస్తాం. హల్లెలూయా, స్తోత్రము నాయన. అయ్యా, నీకే స్తోత్రం. నూతన క్రియ చేయబోతున్నటువంటి గొప్ప దేవ, నూతన ఆశీర్వాదాలతో నింపబోతున్న తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మహిమగల దేవ, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన. సైన్యములకు అధిపతి అయిన దేవ, యుద్ధశూరుడా, స్తోత్రము నాయన, స్తోత్రము నాయన.